హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజన్ బ్లాగ్స్. అందరు బాగున్నారా? ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మళ్ళీ హోమ్ టూర్. అంటే హోమ్ టూర్ వీళ్ళు ఊకే వేస్తుంది అనుకుంటారా? కాకపోతే మనం అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసినాం. మళ్ళీ మధ్య ఏం చేసినాం అంటే మధ్యలో పెయింట్ వేస్తున్నాం అని చెప్పిన కదా. అప్పుడు పాతలు ఎట్లా చూసుకోర్రి, మనం పెయింట్స్ వేసినాక ఎట్లుంటుంది అని చెప్పిన కదా. ఇప్పుడు పెయింట్లు వేసినాము, ఇల్లు కూడా రేకులు వేసి ఏంది, రేకులు వేసిన వీడియో చేసారు, ఇంత హోమ్ టూర్ చూసారు. మేము ఏమేమి కలర్ వేసినాము, ఎట్లా వేసినాం అనే విషయాలు అంటే మాకు నచ్చిన స్టైల్ అయితే మేమైతే నచ్చినట్టు వేసుకున్నాం అనమాట. కలర్స్ అవి ఎలా ఉన్నాయి, అలాగే మీరు జడ్జిమెంట్ ఇస్తారని చెప్పేసి అండ్ ఎలా ఉన్నాయి కామెంట్ చేస్తారు అట్లా అని చెప్పేసి ఒకసారి కలర్స్ కానీ మేము పెట్టి మళ్ళీ ఇంతకుముందు ఐటమ్స్ ఎలా పెట్టినాం, ఆ ఇల్లు ఎలా ఉంది అన్ని విషయాలు అయితే ఇప్పుడు ఒకసారి పర్ఫెక్ట్గా మాట్లాడుకుందాం. మొత్తం అన్నట్టు ఇల్లు హోమ్ టూర్ మొత్తం ఓవరాల్గా ఈ తమిళ ఇల్లు, ఈ డోర్ కనిపిస్తుంది కదా తమిళ ఇల్లు, అది మనది. ఇక్కడ వచ్చేసరికి అది స్టోర్ రూమ్, ఇక్కడ వచ్చేసరికి నానమ్మ మన డాడీ వాళ్ళ ఇల్లు. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇంట్లో స్టార్ట్ చేద్దాం. మా ఇంట్లో ఎట్లుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ నుంచి మనం అయితే స్టార్ట్ చేద్దాం. సో వీడియోకి వెళ్ళిపోయామా, రండి ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఇక ఫస్ట్ మన ఇంట్లోకి అన్నాం కదా. సో ఇక్కడికి వచ్చేసరికి అయితే ఇదంతా వరండా అనమాట. ఇక్కడ చూస్తారు కదా రేకులు చూసుకోవచ్చు ఒకసారి మీదికి మీరు చూస్తారా రేకులు అయితే ఇట్లా రేకులు వేసినాం. హైట్ కూడా అప్పుడు కిందే ఉండి ఇక్కడ కనిపిస్తుంది స్టిఫ్గా, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ వీడి దాకా ఉండే రేకులు అప్పుడు కిందికి ఉంటుండే ఇట్లా, అప్పుడు నచ్చలేదు అనమాట. ఇప్పుడు మేము చేసినాం మళ్ళీ మన అమౌంట్ పెట్టి మళ్ళీ కొంచెం రేకులు హైట్లో వేసినాం. ఇది అయిపోయింది కదా. ఈ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఈ కలర్ అనమాట. ఇది చూసుకోరు బిస్కెట్ అంటే డార్క్ బిస్కెట్ కలర్ అనమాట. ఇది దీనికి కాంబినేషన్ ఆరెంజ్ కలర్ అన్నట్టు. ఎట్లుందో కామెంట్ చేయాలి, ఓకేనా. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ సోఫా, ఇక్కడ వచ్చేసి కుర్చీ గట్ల బయట కూర్చొని మాడుకోనికి ఇదంతా వరండా. సజ్జలు ఏమైనా అంటే మనకి ఎప్పుడు ఉపయోగించిన సామాన్ ఉంటాయి కదా, అవి అయితే అలా పెట్టేస్తాం అనమాట. మొన్న మళ్ళీ సత్యనారాయణ కథ చెప్పించుకున్నాం కదా, అప్పుడు ఈ ఒక గుమ్మడికాయ కట్టినాం. ఈ గుమ్మడికాయ కాన్సెప్ట్ ఏంటంటే మన అంటే నజర్, అంటే మనం ఎంత నజర్ ఉంటుంది ఏంది కథ అనేది ఉంటాయి కదా, అవి గుమ్మడికాయ కొంచెం మనం నమ్ముతాం కదా. ఎట్లా అంటే ఇప్పుడు గుమ్మడికాయ తొందరగా ఎండిపోయింది అనుకో, ఇట్లా కొంచెం మన నజర్ ఎక్కువ ఉందని అంటారు కదా. ఆ విషయంలో రెండు కట్టినాం అనమాట. 2 రోజులు ఉన్నాయి కదా, 2 కట్టుకున్నాము. సో ఈ గుమ్మడికాయ పక్కపంట అయితే చూస్తారు కదా కలమంద. ఈ కలమంద ఎందుకు యూజ్ చేస్తామంటే చిన్న చిన్న దోమలు చూసాం మన కంటి ముంగట ఇట్లా తిరుగుతూ చూసినట్లు ఇట్లా రఫ అదైతే ఆచారం అనమాట. కట్టుకుంటే మంచిగా ఉపయోగపడతాయి. ఆ పురుగులన్నీ పోయి దాని దగ్గరికి ఆకర్షణ ఉంటుంది, దానికి ఆడికి వెళ్ళిపోతాయి అనమాట. తక్కువ మన ముంగట తక్కువ కనబడుతుంది, అందుకే యూజ్ చేస్తాం. వాళ్ళని లేరు వాడుకోవచ్చు, అట్లా బాగుంటుంది అనమాట. ఒకసారి ఫస్ట్ మన ఇంటికి వెళ్దాం. ఇక ఈ కిటికీలే కూడా వీకేసినాం. ఇక అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాలి వేరేది ఉంటుండే, ఈ జాలి వీకేసి మళ్ళీ కొత్త వేసినాం అనమాట. పెయింట్ వేసిన తర్వాత ఇవి ఒకటి పెయింట్ వేసే ఉండే వాస్తవానికి. ఇక పెయింట్ కూడా తెచ్చింది అయిపోయింది, అందుకే వెళ్ళేది వీటికి. ఇక ఈ డోర్కి వచ్చేసి బ్రౌన్ కలర్. ఈ రెగ్యులర్గా బ్రౌన్ కలర్ ఇష్టం నాకు వాస్తవానికి, ఎందుకంటే కాఫీ బ్రౌన్ అంటే సూపర్ ఉంటుంది. కొంచెం మైలా గీలా ఏమైనా అయినా కానీ మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఇది వాడుతున్నాం. ఇట్లా లోపలికి వద్దాం. ఫస్ట్ రూమ్లోకి వచ్చినాం కదా. ఇక ఫస్ట్ రూమ్లోకి వచ్చేసరికి మా ఇంతకుముందు ఇది ఒక ఏమంటారు సింగిల్ బెడ్, డబుల్ బెడ్ ఉండే మాకు వాస్తవానికి. ఇక 2 రూమ్లో ఎవరు వచ్చినప్పుడు కూర్చో వస్తుంది అట్లా అని చెప్పేసి ఏం చేసినామంటే 2 బెడ్లు దీని మీద ఉన్నాయి. ఇది ఒకటి బెడ్, 2 బెడ్లు ఉంటుంది దీని మీద. ఇక ఆయనతో ఈ 2 బెడ్ ఇట్లా పెట్టేసినాం. ఇక ఇట్లే ఉంటుంది. ఇక ఇక్కడ బట్టలకి ఇట్లా ఏమన్నా బట్ట కట్టాలని చెప్పేసి అప్పుడు కామెంట్ చేశారు కాబట్టి ఇది ఆల్రెడీ బట్ట కట్టేసినాం. ఇక అన్ని బట్టలు ఉంటాయి ఇలా మొత్తం చూసుకోవచ్చు. ఇక్కడ మనం రోజు వేసుకున్న రెగ్యులర్గా వాడుకునే బట్టలు మొత్తం ఇక్కడనే. ఇక్కడ చూసుకుంటే బట్టలు ఇక మన పండుగ బట్టలు వేసుకుంటాం. ఇక్కడ మొత్తం డ్రెస్సింగ్ అంటే మన స్టిక్కర్స్ సబ్బులు రెడీ గానికి ఏమైనా ఉంటే అవి ఆడ ఇక్కడ అద్దం ఇక్కడ పెట్టుకున్నాము. ఇక సోనీ కంపెనీ హోమ్ థియేటర్ వాడతాం మేము. ఆ స్పీకర్స్ 1, ఇక్కడ 2, ఇక్కడ వచ్చేసి 3, ఇక్కడ వచ్చేసి 4. ఇక్కడ మొత్తం మన సీసీ కెమెరా కంట్రోల్, మొత్తం మన ఇంట్లో సీసీ కెమెరా కంట్రోల్ ఉంటుంది ఆల్రెడీ. ఇక్కడ ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను మీకు ఒకసారి కావాలంటే. ఇది ఆన్ అయితే అందులో మనం మాట్లాడుకుందాం. ఇక్కడ సీసీ కెమెరా అండ్ వైఫై. ఇక్కడ కిందికి వచ్చేసరికి ఏమంటారు, ఇక్కడ ఇది హోమ్ థియేటర్, ఇది స్టెబిలైజర్, ఇది టీవీ, ఓకేనా. ఇది టీవీ వచ్చి LG ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన. తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ బట్టలు అని చెప్పినాం కదా. ఒక కూలర్ అయితే ఇది ఒకటి తీసుకున్నాం. కూలర్ స్కైజన్ అని చెప్పేసి స్కైజన్ సూపర్ కూల్ అని చెప్పేసి కూలర్ తీసుకున్నాం. ఇప్పటికి 4 years అవుతుంది, 4 years అవుతుంది. మస్తు పని చేస్తుంది. కాకపోతే నేను చేసిన తప్పు ఏంటంటే ఇక్కడ చూసుకోవచ్చు, ఇది మార్చేది ఉండే. ఇక మారవాలి, అన్ని ఖర్చులు అవుతుంది అని చెప్పేసి ఇక మారలేదు ఈసారి. అదొకటి అయిపోయింది అనమాట. ఇక పిల్లల షూస్ కానీ మనం కూడా ఎప్పుడైనా బయటకు పోతే వేసుకోనికి ఇక్కడ చెప్పులు ఉంటాయి. ఇక చెప్పులు పెట్టుకున్నాం. మామూలుగా అయితే స్టాండ్ ఉంచుకొని కింద పెట్టుకోవాలి, పైన పెట్టద్దని అంటారు మీరు. కాకపోతే వెళ్ళిన సంసారానికి లొల్లి ఎక్కువ అన్నట్టు ఈడికాడికి నడిపించుకుంటాం అన్నట్టు. చూసుకోవచ్చు ఇక్కడ ఇక మెయిన్ బోర్డు కూడా ఇక్కడనే ఉంది మన పవర్ది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇది ఫోటోల సంగతికి వచ్చేసరికి మాత్రం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక వేమలోడకి వెళ్ళినప్పుడు అయితే పురాణం అయితే మంచిగా ఇద్దరిని ఒక దగ్గర దించినాము. అల్లనేమో స్మైల్ తక్కువ చిట్టాలది. వీళ్ళకి వచ్చేసరికి మాత్రం మస్తు డిఫరెంట్గా ఇచ్చింది. ఇక్కడ చూసుకుందాం ఒకసారి. ఇళ్ళ మాత్రం మస్తు ఇచ్చింది. నేను మ్యారేజ్ కాకముందుకు ఇక్కడ చూసుకోరు, మ్యారేజ్ కాలే అప్పటికి అన్మ్యారీడ్ ఉన్నది. అది 2012 టైంలో అనుకుంటా, 2012 లేకపోతే 9 టైంలో అనుకుంటుంది. ఆ టైంలో ఫోటో దిగినాం. అది మా ఫ్రెండ్ నేను ఇద్దరము ఆంజనేయ స్వామి మాల వేసినప్పుడు దిగిన ఫోటో అది. ఒకసారి కెమెరాల గురించి చెప్పినా కదా, ఒకసారి రిమోట్ ఎక్కడ ఉంది. కెమెరాలు అంటే మన మొత్తం ఇక్కడ ఎండి పెట్టినాం అనేది చెప్తా. HDMI అంటే ఇంతకు సన్ డైరెక్ట్ నడుస్తున్నప్పుడు HDMI దానికే ఉండే, ఇప్పుడు చేంజ్ చేసిన. ఇది మన కెమెరా.
క్వాలిటీ మాత్రం ఐపీ కెమెరాలు అనమాట ఇవి, క్వాలిటీ మాత్రం సూపర్ ఉంటాయి. అంటే నేను 2 MP యూజ్ చేస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్. 4 MP వేస్తే మాత్రం ఇంకా బండి నెంబర్ జూమ్ చేస్తే ఇక అడ్డగోలుగా మంచిగా వస్తుంది. ఇక 3 కెమెరాస్ ఉన్నాయి మొత్తం ఓవరాల్గా. ఇక 4 ఛానల్ ఇదంతా మనమే ఇన్స్టాలేషన్ చేసుకున్నాం. అంటే మనకు వర్క్ వచ్చు. మీరు కూడా వాళ్ళని కావాలనుకుంటే మాకు కామెంట్ చేయొచ్చు మీ నెంబర్ను, మేము కాల్ చేస్తాం. ఇది వచ్చేసి ఇది మన ఇల్లు చూస్తారు కదా, ఇక్కడ చిన్నతనంలో ఇల్లు. మనం కూడా ఇది కూడా ఒకసారి వీడియో చేస్తాం, హోమ్ టూర్ చేస్తుంది ఇది కూడా. ఎందుకంటే చిన్నతనంలో ఇల్లు కనిపిస్తుంది ఇక్కడ. ఇది ఏమంటారంటే ఇది ఇప్పుడు ఇయ్యాలనే పెయింట్ వేస్తుంది. ఇగో సామాన్ అంతా చూసుకోవచ్చు మనకి, సామాన్ మొత్తం ఫుల్గా కనిపిస్తుంది ఇక్కడ. ఇది కొంచెం క్వాలిటీ ఎక్కువ ఉంటుంది. ఇది ఎందుకంటే నైట్ విజన్ కెమెరా, లైటింగ్ మస్తు ఉంటుంది. ఇగో ఇది లడ్డుగా ఇల్లు అనమాట మా ఉంది. ఇది పక్క పెడదాం. ఇది వచ్చేసి 2 ఇళ్ళు మనే అని చెప్పినాం కదా. మేమిద్దరం ఈ ఇంట్లోనేమో నడుతాముడు, ఇంట్లో నేను ఉంటున్నాను. మా ఈ ఇంట్లో ఉన్నాం ప్రస్తుతానికి. ఇది అయితే చిన్నదాని ఇల్లు. మనం ఒకసారి చిన్నదాని ఇంటికాడ సపరేట్ వీడియో తీస్తాం, దానికి సపరేట్ ఉంటుంది. లోపలికి వెళ్దాం. ఇక దీని మనం ఇప్పుడు డోర్ వేసుకుందామంటే డబ్బులు అని చెప్పేసి అడ్జస్ట్మెంట్ కోసం ఇక ప్రస్తుతానికి ఒక పరదతోటి అడ్జస్ట్ అవుతున్నాం అనమాట. ఇక్కడ లోపలికి వద్దాం ఒకసారి. సో ఇక్కడ లోపలికి వచ్చేసరికి చూస్తారు కదా ఇన్ని సామాన్లు ఉన్నాయి అనుకున్నా. ఇక ఎంతమంది ఉన్నా సామాన్ మాత్రం బగ్గనే ఉంటాయి. ఒకసారి సజ్జాలకు మీద ఒకసారి కామెంట్ చేసి రాలేదు, అన్న కొంచెం బట్ట కొట్టచ్చు కదా మంచిగా ఉంటుంది అని చెప్పేసి అన్నారు. ఇక అదంతా వీలైతే లేదు. నెక్స్ట్ వీడియో కంపల్సరీ చేసినప్పుడు కంపల్సరీ కనిపించదు మీకు అది. ఇక్కడ వచ్చేసరికి ఇన్వర్టర్ అనమాట. ఎందుకంటే మనకు వైఫై నడుస్తున్నప్పుడు ఏదైనా డిస్టర్బ్ అవుతుంది, కెమెరాలు ఉన్నాయి కాబట్టి ఏం కావద్దని చెప్పేసి ఇన్వర్టర్ నడుస్తుంది మన ఇంట్లో. అది ఆల్రెడీ 150H బ్యాటరీ 1.2 ఇన్వర్టర్ అనమాట. అది అప్పుడు మనం కూడా 22 వచ్చింది. ఇప్పుడు ఇంకా నాకు తెలిసి 25 అట్లా ఉంటుంది. ఇక్కడ ఇక సామాన్ మొత్తం చిల్లర సామాన్ మొత్తం ఓవరాల్గా మా అత్తగారు పెట్టిన బోకెలు అండ్ ఇవన్నీ టోటల్గా అన్ని దీనిలో ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే ఇక అన్ని హెల్మెట్ అన్ని ఇక్కడనే ఉంటాయి. ఇక ఇక్కడ వచ్చేసరికి సత్యనారాయణ పీఠకు మనం చెప్పించుకున్నాం కదా. ఇంకా అయితే ఒక 5 రోజులు ఉంచుకోవాలని ఒక కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. 5 రోజులు అన్నాక ఇప్పుడు నెల అవుతుంది, ఇటే ఉంటుంది, ఇటే పోయింది. ఈ పొయ్యి గురించి చాలాసార్లు అన్నారు, మనం లైవ్ పెట్టిన చాలాసార్లు. ఈ పొయ్యి మాకైతే అప్పటి నుంచే ఉంది, మేము కొత్తగా కట్టలేదు. చూసుకోవచ్చు, మీకు కొత్త ఇన్సార్జ్ తెలుస్తుంది. పాత పొయ్యి మనకు ఆల్రెడీ. ఈ కింద కూడా పొయ్యి ఉంది. ఈ మధ్యలో కొంచెం పని బిజీ ఉందని చెప్పి దీన్ని వాడతలేము. ఇక ఇది వచ్చేసి కిచెన్ ప్లాట్ఫామ్ అనమాట. ఇది వచ్చేసి ఏమంటారు బటర్ఫ్లై కంపెనీ వాడుతున్నాం అనమాట. ఇది ఇక్కడ ఇండియన్ గ్యాస్ ఈ సెల్ఫ్ సెక్షన్ మొత్తం వంట చేసిన అన్ని ఆగం ఉంటాయి. ఇక్కడ వచ్చేసరికి బోలర్ స్టాండ్ అనమాట. ఇది కూడా మాతగారు పెట్టారు అప్పట్లో. ఇంకా ఇక్కడైతే ఇలా ఉందన్నమాట. ఇక కరెంట్ కూడా ఉండొద్దు వాస్తవానికి. అప్పుడు మనం కొత్త ఫీల్డ్ అన్నట్టు. అప్పుడు నేను కొత్తగా నేర్చుకున్నా. ఇక పైసలు ఎక్కువైందని చెప్పేసి నేనే ఇది కరెంట్ పని చేసుకున్నాను ఇంట్లో. అప్పుడు మనకు పని తక్కువ వచ్చు అనమాట. ఆ టైంలో చేసుకున్నాం. ఇక్కడికి వచ్చేసరికి ఆల్రెడీ మన బీరువా కొత్తది తెచ్చుకున్నాం కదా. ఇక్కడ అంటే బీరువా ఇది స్పెషల్ ఏంటంటే చెప్పిన ఆ వీడియో ఫుల్ ఉంటుంది. అంటే ఇది బీరువా అనేది ఇది ఇడికి డబల్ డోర్ అనమాట. చెప్పినాం కదా ఆల్రెడీ వీడియో ఫుల్ ఉంటుంది. చూపిస్తాం కాకపోతే మళ్ళీ చూపిద్దాం. ఇది డబల్ డోర్ అనమాట. చూసుకోవచ్చు ఇక్కడ దీనికే గ్లాస్ ఫిట్టింగ్, డ్రెస్సింగ్ టేబుల్ సహా కలిసి వచ్చింది అనమాట. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక ఈ సామాన్ అంతా ఇవి రెగ్యులర్గా అప్పుడప్పుడు వేసుకుని ఇక అన్ని పూసల దండలు ఉంటాయి. ఇవన్నీ ఇక మనం ఏం చేయలేము. ఇక సీరియల్ అయితే బీరువా సంసారం అని ఉంటుంది కదా, దానికి సపరేట్ ఒక వీడియో తీస్తా. ఇది ఇలా ఉంది. ఇది క్లోజ్ చేస్తుంది. ఇక ఎక్కువసేపు దీనికి డిస్కషన్ అవసరం లేదు, మనకి ఇల్లు గురించి తీస్తున్నాడు, ఇల్లే ఎక్కువ. ఇది వచ్చేసి నా సింగిల్ డోర్ అన్నట్టు. ఇది ఇల్లు కూడా ఆడేలా పడదు చూడ ఒకసారి ఫస్ట్ చెప్తున్నా. ఇక నాయ అనుకున్నా మళ్ళీ ఇంటికి గిట్కి అన్ని కింద పెట్టింది. ఇక ఉన్నాయి ఇవైతే ఇట్లుంది బీరువా. ఇక ఫ్రిడ్జ్ అనేది ఇదైతే వచ్చేసి దగ్గర ఇప్పటికీ మనము ఎన్ని రోజులు అవుతుంది అంటే ఎంత లేదన్నా 8 years అవుతుంది. ఎల్జీ ఫ్రిడ్జ్ ఇది. అప్పట్లో నేను తెలియగానే నేను ఎల్జీ 4 స్టార్ తీసుకున్నా. మామూలుగా నేను ఇప్పుడు ఇప్పించుకోవాలి 5 స్టార్ ఇప్పిస్తా. ఎందుకంటే దాన్ని రికమెండ్ చేస్తాను. ఎందుకంటే మనకి ఇక్కడ చూసుకోవచ్చు యూనిట్స్ ఉన్నాయి కదా. ఈ యూనిట్స్ అని చెప్పేసి మనకు చాలా ఉపయోగపడతాయి అనమాట. యూనిట్స్ అనే విషయానికి వస్తే ఇవి 164 ఇయర్లీ మొత్తం 164 యూనిట్స్ యూజ్ చేస్తుంది ఇది. మళ్ళీ ఇన్వర్టర్ మోడల్, అప్పట్లో ఇన్వర్టర్ మోడల్ తీసుకున్నాను నేను. ఇక ఫ్రిడ్జ్ అయిపోయిన తర్వాత వచ్చేసరికి ఇక్కడ దేవుని ఫోటోలు ఈ ఉన్న సెల్ఫ్లలో మొత్తం కూడా ఇక్కడ దేవుని ఫోటోలు మొత్తం ఇక్కడ మనం మండే పూజ చేసుకుంటాం కాబట్టి ఇది. ఇక్కడ వచ్చేసి బియ్యం మొన్న వానకాలం పట్టించినాం కదా. ఇవైతే ఒకటి ఏమైందంటే మొన్న పెయింట్ వేసినప్పుడు ఆగమాము ఇవి అస్సలు ఏమో ఇది పాత బియ్యము, ఇవేమో అన్ని మీదకి వచ్చినాయి. దీన్ని తీయాలి మళ్ళీ ఒక రోజు. ఇది ఒక పని ఉంటుంది అన్నమాట మనకు. ఇవి ఒక షార్ట్ వేసుకున్నాం. ఇది ఒక కరెంట్ బోర్డు, ఇవన్నీ ఇక్కడ ఉంటాయి సామాన్ అంతా. ఇక మన ఇల్లు మొత్తం కిచెన్ మన 2 రూమ్లు ఉన్నాయి కదా. మా తమ్ముడు ఇల్లు కోసం సింపుల్గా చూపిద్దాం, వెళ్దాం ఒకసారి అన్నట్టు. సో ఇక తమ్ముడు ఇంట్లో పోదామని చెప్పినాం కదా, ఒకసారి తమ్ముడు ఇంట్లో కూడా వేద్దాం. లైటింగ్ తక్కువ ఉంటుంది. మనం ఎందుకంటే ఎప్పుడు రెగ్యులర్గా మన ఇంట్లో వీడియో తీస్తాం కాబట్టి కొంచెం లైటింగ్ తక్కువ ఉంటుంది. మన ఇంట్లో ఏమో రెగ్యులర్ ఫుల్ ఉంటుంది, ఇక్కడ తక్కువ అన్నట్టు. ఇక లోపలికి వచ్చేసరికి ఇక్కడ వాళ్ళ డ్రెస్సింగ్ టేబుల్, మా ఇద్దరికి సంబంధించిన దుర్గమ్మ తల్లి ఇక్కడనే ఉంటుంది. ఇక వాళ్ళు కూడా దేవుళ్ళ ఫోటోలు పూజ చేసుకొని మన ఇంట్లో ఉన్నట్టు లోపల లేవు. సో అందుకే ఇక్కడ అడ్జస్ట్ అవుతారు అనమాట. ఇక్కడ మా ఫ్యామిలీ ఫోటో మ్యారేజ్ ఎవరు కూడా మ్యారేజ్ కాలేదు. ఫ్యామిలీ ఫోటో దిగినప్పుడు అడ్డగోలు మస్తు దిగినాం. అలా నేనైతే గిల్ల గుర్తుపడుతుంది. నేను నడుతమ్ముడు, చిన్న తమ్ముడు, మమ్మీ, డాడీ. అప్పుడు ఎవరికి తెలియగాలి కాబట్టి ఇప్పుడు దాకా చెప్పిన మాలేశ్వరం చెప్పిన అది సింగిల్లో దిగాను నేను ఒక్కరిని. ఇది ఒకసారి వేములవాడకి వెళ్ళినప్పుడు అందరం ఫ్యామిలీ ఫోటో మొత్తం ఇల్లు ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. ఇదైతే తాత నీల మాంకాళి గారు అంటే మా మమ్మీ వాళ్ళ డాడీ అయితే ఇక ఎక్స్పైర్ అయింది కదా, వీడియో చూస్తున్నారు మీరు. ఇక్కడైతే ఇక మా తమ్ముడు మరదలు ఇట్లా అయితే ఫోటోలు దిగురు. వాళ్ళ మ్యారేజ్ది అవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ వాళ్ళు బడగలే పెట్టుకుంటారు. ఇక్కడ
ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ బడగిలో పెట్టుకుంటారు. ఇక చెప్పులుగా కింద చిన్న సిల్క్ని వాడుకుంటారు. ఇక్కడ లోపలికి వెళ్దాం ఒకసారి. ఇక ఇది హాలు అన్నిగా ఒకసారి పడుకుంటే బెడ్రూమ్ కూడా అవుతుంది. ఇళ్ళకి వచ్చేసరికి మాత్రం చూడరు, ఇల్లు మొత్తం ఇంకా మనకంటే ఎక్కువ ఇలా సింగిల్ కట్ బెడ్ అనమాట. ఇది పెద్దది చూసుకోవచ్చు. ఇక్కడ సజ్జ మీద చూస్తే మాత్రం మళ్ళీ సామాన్ ఇవి కొంచెం గట్టిగా ఉంటుంది సామాన్ అంత. ఇగో ఇట్లా ఈ సజ్జ వచ్చేసరికి మాత్రం కంప్లీట్గా చూసుకోవాలి. అన్ని సామాన్లు ఉన్న డబ్బులు ఇట్లా అన్నీ ఉన్నాయి. మా తమ్ముడు బియ్యం ఇటు సైడ్ వేసుకుంటే ఇంట్లో మొన్న పట్టించుకొచ్చిన ఇవి కూడా. ఈ ఇంట్లో కూడా అప్పుడు ఇద్దరు అన్నదం ముగ్గురు అన్నదం కాబట్టి ఇద్దరు కావాలనే ఉద్దేశంలోనే 2 రూమ్ అదే 2 రూమ్ 4 రూమ్లు కట్టినాం కదా. ఇంట్లో కూడా పోయి ఉంది అప్పుడు కూడా. ఈ ఇల్లు కూడా ఇది వచ్చేసరికి కిచెన్ ప్లాట్ఫామ్. మళ్ళీ అప్పుడు నాకు కొంచెం ఐడియా లేక ఫస్ట్ అదే సేమ్ టైంలో జరిగింది అసలు కానీ కొంచెం హైట్ ఇంత ఉంది. ఇదేమో హైట్ తగ్గించాం అన్నట్టు ఫస్ట్. ఇది ఇట్లా సెకండ్ టైం చేసే వరకు ఇట్లా అయిపోయింది అన్నట్టు. ఇక వాళ్ళ వచ్చేస్తే సామాన్ అంతా ఇట్లున్నాయి. ఇక వీళ్ళు గ్యాస్ అయితే మనకు ఏమంటారు ఒకసారి కొత్తగా ఉన్నప్పుడు వచ్చినప్పుడే వాడుకుంటారు ఇది ప్రస్తుతానికి. ఇక ఇది వచ్చేసి సేమ్ బోలసిక్ మాత్రం మనది వాళ్ళది ఒకటే. ఇక్కడ వాళ్ళ మీద ఇక అంతా జర నీట్గా తగ్గుతుంది. ఈమె జర బాగా రఫ్ పనిచేస్తుంది అనమాట. ఇక ఇక్కడ కింద సామాన్ చూస్తే మాత్రం ఇవే ఉన్నాయి. సో ఇక ఈ ఇల్లు అయితే ఇలా సింపుల్ అయిపోయినా, కాకపోతే మీకు మళ్ళీ అర్థం కాకపోతే దీన్ని సపరేట్ డిస్ప్లే పెడతా, ఎందుకంటే టైం సరిపోదు, ఎక్కువ టైం ఉంటే బగ్గమని చూడరని చెప్పేసి ఇక అందుకే ఇంత తొందరగా చెప్పేసిన. ఒకసారి ఇక మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంట్లో పోయి స్టోర్ రూమ్ చూద్దాం ఒకసారి. ఈ 2 రూమ్లు కనిపిస్తుంది కదా, అవి అయితే స్టోర్ రూమ్. అది స్టోర్ రూమ్లోకి వెనక్కి పోదాం. ఫస్ట్ అయితే ఇంట్లోకి వాడుకుని ఇంట్లో పోయినాకనే స్టోర్ రూమ్లో పోయామని నేను అనుకున్నాను. అమ్మ వాళ్ళ ఇల్లు ఎంట్రీ అనమాట ఇది. ఇల్లు కూడా ఒకటే సింగిల్ లైట్ అడ్జస్ట్ అవుతుంది అనమాట. ఇంట్లోనే అమ్మకు బెడ్రూమ్, మా డాడీకి అమ్మకి ఇదే బెడ్రూమ్, ఇదే కిచెన్, అంతా ఇదే. ఎవరైనా వచ్చినా మాట్లాడుకోవాలనుకున్నా మొత్తం ఒకటే రూమ్ అనమాట. ఎంత ఉంటే గంటలు ఎలా తీసుకోవాలి కాబట్టి ఇట్లా. ఇదైతే బీరువా విషయం కోసం మాత్రం హైలైట్ అండి. నేను ఒక బీరువా గురించి చెప్తా. అమ్మ అప్పుడు మేము హైదరాబాద్ ఉంటున్నప్పుడు ఇది తీసుకున్నాము. ఆమె 800లకు అమ్మింది. ఇది మస్తు ఘోరంగా రైట్ తక్కువకి వచ్చింది. మళ్ళీ అయినా కానీ మస్తు ఏళ్ళు అవుతుంది. ఇప్పటికి కూడా ఫుల్ స్టిప్ ఉంది. బందోబస్తు ఉంటుంది బీరువా. మనం ఇప్పుడు 8,000 పెట్టుకున్నా వేస్ట్ నాకు తెలిసి కన్ఫర్మ్ చెప్తాను అయితే ఈ విషయం మాత్రం 100% చెప్తే. ఇక ఈ డబ్బాలు గబట్టి పెట్టుకుంది. అయితే చిన్నమామ కూడా, ఇక చిన్నమామ అమ్మ వాళ్ళ తమ్ముడు, ఆయన కూడా ఎక్స్పైర్ అయినప్పుడు అప్పుడు ఒక 3 years అవుతుంది. ఇక అమ్మల కోసం అప్పుడు మేము వెల్డింగ్ కొట్టి ఇది ఒక మంచం లెక్క తయారు చేసినాం. ఎప్పుడైనా సరే మనం కూడా కూర్చొని కరెంట్ బాగుంటుందని చెప్పేసి ఇది అది చేసినాం. ఇక ఒకటి ఫ్యాన్ తెచ్చినాం నేను. అయితే ఇది ఒకటి ఏమంటారు ఉషా కంపెనీ ఫ్యాన్ తెచ్చినాం. ఇక ఇది ఒకటి ఇట్లా వైర్ కూడా దీనికి జాయింట్ చేసి పెట్టినా. ఇప్పుడు నాకు ఇట్లా ముచ్చట పెట్టినా ఏమైనా చేసిన దోమలు కరుస్తాయి కదా అని చెప్పేసి ఇక దీనికి వైర్ జాయింట్ చేసి పెట్టినా. ఏడికైనా పెట్టుకోవచ్చు అని చెప్పేసి పెట్టినా. ఇది ఒకటి ఇట్లా అయిపోయింది. అమ్మల కిచెన్ ప్లాట్ఫామ్ చూడ ఒక సెట్ ఉంది. ఇగో ఘోరంగా ఉందిగా. ఇక ఇట్లా అడ్జస్ట్ కావాలి ఇక ఉంటుందిగా. ఇక ఇళ్ళని సామాన్ అంతా ఇళ్ళ పెట్టుకుంది. ఇట్లా అయితే ఉందన్నమాట. ఇల్లు అయితే మొత్తం ఓవరాల్గా. ఒకసారి అందులోకి వెళ్దాం. మీకు అమ్మ వాళ్ళ ఇల్లు అన్ని చూసినాం కదా, ఒకసారి స్టోర్ రూమ్ కూడా వద్దాం. ఇల్లు సింపుల్గా అంటే మేము పెట్టుకున్న సామాన్ అంతా చూపిస్తే ఒకసారి ఇక సింపుల్గా అయిపోతుంది. ఇలా వద్దాం దారి ఒకసారి. గోయింగ్ రూమ్ మొత్తం అన్ని సామాన్ ఒకసారి పరిసర అయితే సామాన్ చూస్తే మేము తాగుతాం వాళ్ళు తాగుతాం ఏమనేది అని ఉంటుంది. మసాలా ఉంది ఇక్కడ. అండ్ కొన్ని కట్టుకొని పడగట్లు ఏమైనా ఉంటే అవన్నీ మన మిషన్లు, ఇక గ్యాస్ బుడ్లు కానీ మన ఒక బెడ్ ఇప్పటిదాకా ఒకటే ఉందని చెప్పినాం కదా, ఇది తెచ్చి వేసినాం అనమాట. ఇక గ్యాస్ బుడ్లు ఇండియన్ మనదే ఇది. ఇక్కడ వచ్చేసి కానీలు ఉన్నాయి. ఇక్కడ ఇగో మనకు అదే ఎడ్లు ఉన్నాయి కాబట్టి కానీలు ఉంటాయి మనకు. అవన్నీ పనిచేస్తాయి. ఇక్కడ పుటాచ్ అని చెప్పేసి మసాలా ఉంటుంది, అది కూడా వేసి పెట్టినాం. ఇదా అండి మొత్తంలా. సో ఇక ఇల్లు మొత్తం చూపించేసినాక కంప్లీట్గా అయిపోయింది. ఫైనల్గా వచ్చేసరికి ఇక్కడ సరే వాష్ ఏరియా అనమాట. స్టేర్ కేసు వాష్ ఏరియా అంత ఒక దగ్గరనే ఉంటుంది. ఇది డాడీ బండి 143, మా బండ్లకు కూడా లేదు 143 బండి నెంబర్ ఇది డాడీది. ఇది ఇక్కడ వచ్చేసరికి వాటర్ అయితే ఇక్కడ ఉంటాయి. నల్లు రాగానే ఇళ్ళకి లోపల నీళ్ళు వస్తాయి. ఇక్కడైతే అంత ఇట్లా వాడుకుంటున్నాం. ఇదంతా ప్రజెంట్ ఇక ఉన్నంతలో నడవాలి కాబట్టి ఇలా అయితే నడుస్తున్నాం. ఇక ఫైనల్గా అయితే ఒకసారి ఇక్కడ చూసుకుంటే మామిడి చెట్టు, యాప్ చెట్టు ఉంటుంది, చూద్దాం ఒకసారి. అటు కనిపిస్తుందా అక్కడ యాప్ చెట్టు అండ్ మామిడి చెట్టు. అప్పుడు మేము ఈ ఇల్లు కట్టిన కొత్తలో యాప్ చెట్టు పెట్టినాం. దీన్ని మస్తు బతికేందుకు మస్తు ట్రై చేసినాం. అటు ఇటు చేసి మస్తు పెద్దగా అయింది. 2-3 సార్లు కరెంట్ వైర్ కూడా తెగొట్టింది గాలికి ఇరిగిపోయి అని చెప్పేసి ఇక దాన్ని మళ్ళీ మండదాన్ని ఇరగొట్టినాం. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ గుబురు వచ్చింది. కానీ ఏప చెట్టు కింద కూర్చుంటే చల్లగా ఉంటుంది కానీ చెప్పేసి ఒక అదొకటి ఎండాకాలం చల్లగా ఉంటుంది. వేప చెట్టు కింద చల్లగా ఉంటుంది ఒకటి ప్లేస్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే పొద్దుగా లేవగానే ఎవరి ముఖం కూడా యాప్ చెట్లు అంటారు కదా, తక్కువ లేచి అందుకే యాప్ చెట్టు చూస్తాను అప్పుడప్పుడు. కొద్దిగా ఖచ్చితంగా యాదికి ఉంటుంది 100%. ఖచ్చితంగా అట్లా చేస్తాం. ఇక మన ఇంటికి వస్తే వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మన హోమ్ టూర్ అండ్ కలర్లు ఎలా ఉన్నాయనే విషయాలు అయితే కంపల్సరీ చూడాలి మీరు 100%. ఎందుకంటే చూస్తే అర్థమైంది. అంటే మా సెలక్షన్ అయితే ఇలా ఉందని చెప్పిన, లోపల కలర్ బయట కలర్ ఇలా ఉంది కదా. మొత్తానికి అయితే ఇక ఫైనల్గా మాకు తోచిన విధంగా మేము నచ్చిన విధంగా అయితే ఇలా కలర్ అయితే తీసుకున్నాం అనమాట. ఎట్లుంది మా చిన్న అభిప్రాయం, అంటే ఈ కలర్ సెలెక్షన్ కానీ ఏది అని కానీ ఎట్లుందని చెప్పేసి కంపల్సరీ కామెంట్ అది వేయిర్రి. మీ చిన్న అమూల్యమైన టైం అయితే మాకు ఇస్తారని చెప్పి ఒక చిన్న వీడియో రూపంలో మీకు చెప్పినంత. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే వీడియో ఇంతే. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ ఫాలో కర్రీ. ఫైనల్గా అయితే ఇట్లుందనమాట. అందుకే ఇక అక్కడ చెప్పినా కదా ఆల్రెడీ చూస్తారు కదా, మన చిన్నతనం ఇల్లు కంపల్సరీ ప్లాన్ చేసి ఒకరోజు
దాన్ని కూడా వీడియో తీద్దాం. అలాగే మా అత్తగారు వాళ్ళ ఇల్లు కూడా నిన్న చూసిరు కదా, పెయింట్ వేసే ఇల్లు చూసిరు కదా, ఆ పెయింట్ వేసిన ఇల్లు కంప్లీట్గా చూపించిన. ఆడ కూడా హోమ్ టూర్ చూపిస్తాను, ఎందుకంటే అమ్మవారి ఇల్లు అని చెప్పేసి ఉంటుంది కదా, కొంచెం ఎట్లయినా ఒక ఇల్లు కూడా ప్లాన్ చేసి చూపిస్తా కంపల్సరీ. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్ అందరికీ.